సంవత్సరానికి 36,000 పొందడానికి అప్లై చేసుకోండి. అంటే రైతులకు ప్రతి నెల 3,000 డబ్బు లభిస్తుంది. ఇక పీఎం కిసాన్ దాని కింద మనము రైతులకు వృద్ధాప్యంలో నెలకు 3,000 పెన్షన్ పూర్తి అన్నమాట. ఏంటి అంటే పీఎం కిసాన్ యోజన రైతులకు వృద్ధాప్యంలో నెలకు 3,000 పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాము. ఏంటి అంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా రైతులకు ఆర్థిక భద్రత. భారతదేశంలో రైతులు దేశానికి వెన్నెముకగా నిలుస్తారు. కానీ వృద్ధాప్యంలో చాలా మంది రైతులు స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కీలక పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి అన్నమాట. ఈ పథకం ప్రకారము అర్హులైన అంటే రైతులకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు 3,000 పెన్షన్ లభిస్తుంది. ఇది రైతుల వృద్ధాప్య జీవితానికి ఒక ఆర్థిక భరోసా అని చెప్పొచ్చు అన్నమాట. పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనేది స్వచ్ఛంద పెన్షన్ పథకము. ఇది ముఖ్యంగా చిన్న మరియు అతి చిన్న రైతుల కోసం రూపొందించబడింది. ఈ పథకం 2019లో ప్రారంభించబడిందన్నమాట. యోజన లక్ష్యం ఏంటంటే రైతులు వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి రైతు పనిచేయగల వయసులో ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని నెలవారీగా చెల్లిస్తే వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం ఎందుకు అవసరం అంటే భారతదేశ రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం, పంట నష్టాలు, ఆదాయ అస్థిరత, ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యంలో ఆదాయం లేకపోవడం. ఈ అన్ని సమస్యలను పూర్తి స్థాయి పరిష్కారం కాకపోయినా పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన వృద్ధాప్య భద్రతకు ఒక బలమైన ఆధారం అవుతుంది. పిఎం కిసాన్ మాధవన్ యోజన ప్రయోజన ఫలితాలను మనం తెలుసుకుందాము. ఈ పథకం రైతులకు అందించే ముఖ్యమైన లాభాలు ఏంటి? నెలవారీ పెన్షన్ అంటే 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి 3,000 పెన్షన్, మొత్తం 36,000. ఇక భార్యాభర్తకు భద్రత. రైతు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి 1,500 అంటే అర్ధ పెన్షన్ కూడా ఇస్తుంది అన్నమాట. ఇక ప్రభుత్వ సహకారం. రైతు చెల్లించే సహకారానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. తక్కువ నెలవారీ చెల్లింపు. చాలా తక్కువ మొత్తంలోనే పథకంలో చేరవచ్చు. పేద రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఎల్ఐసి నిర్వహణ. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా నిర్వహిస్తుంది. నిధులు సురక్షితంగా ఉంటాయి. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే పిఎం కిసాన్ మాన్ ధన్ యోజనలో చేరాలంటే అర్హతలు ఉండాలి. వయస్సు వచ్చి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక భూమి పరిమితి 2 హెక్టార్ లోపు వ్యవసాయం భూమి కలిగి ఉండాలి. ఇతర నిబంధనలు. ఇప్పటికే ప్రభుత్వ పెన్షన్ పథకాల్లో ఉండకూడదు. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి వంటి పథకాల లబ్ధిదారులు అర్హులు కారు అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి వీడియో పెట్టాం కదండి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో అని. అంటే వాళ్ళు పెంచుతారని చెప్పేసి, సో వాళ్ళు మాత్రం దీనికి పెట్టుకోవడానికి అర్హులు కాదు. మళ్ళీ ఈఎస్ఐసి వంటి పథకాలు కూడా ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా పెట్టుకోవడానికి లేదు. మహిళా రైతులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. వారికి సమాన ప్రయోజనాలు ఉంటాయి. నెలవారీ సహకారంతో ఎంత చెల్లించాలి? రైతు వయసును బట్టి నెలవారీ సహకారం నిర్ణయించబడుతుంది. సహకార ఉదాహరణలు: 18 సంవత్సరాల వాళ్ళు 58, తర్వాత 20 సంవత్సరాల వాళ్ళు 58 రూపాయలు, 25 సంవత్సరాల వాళ్ళు 80 రూపాయలు, 30 సంవత్సరాల వాళ్ళు 100 రూపాయలు, 40 సంవత్సరాల వాళ్ళు 200 రూపాయలు రైతు చెల్లిస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఇక నెలవారీ ఆటో డెబిట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా సిఎస్సి సెంటర్ ద్వారా చెల్లిస్తుంది. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. ఇక పిఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ పథకానికి దరఖాస్తు చేయడం చాలా ఈజీ అన్నమాట. ఆఫ్లైన్ విధానం ఉంటుంది. సమీప కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి.
అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ భర్తీ చేయండి. వెరిఫికేషన్ తరువాత నమోదు పూర్తవుతుంది. ఆన్‌లైన్ విధానం. అధికారిక పోర్టల్ ద్వారా ఆధార్ నెంబర్‌తో లాగిన్ స్టేటస్ కూడా ఆన్‌లైన్‌లోకి చెక్ చేసుకోవచ్చు. నమోదు పూర్తయిన తర్వాత కిసాన్ పెన్షన్ అకౌంట్ నంబర్ మరియు కార్డ్ ఇవ్వబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, వయస్సు అంటే వయస్సు ధృవీకరణ పత్రము, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, భూమి రికార్డులు, రైతు ఐడీ అన్నమాట. ఈ డాక్యుమెంట్లు రైతు అర్హతను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది. ఇతర రైతు పథకాలతో కలిపి పొందే లాభాలు. పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనతో పాటు రైతులు ఈ పథకాలకు కూడా పొందొచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి 6,000, ఫసల్ బీమా యోజన పంట నష్టాలకు బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్, తక్కువ వడ్డీ రుణాలు, అటల్ పెన్షన్ యోజన, ఇతర వర్గాలకు పెన్షన్. ఈ అన్ని పథకాలు కలిపి రైతుల జీవితాన్ని మరింత భద్రంగా మారుస్తుందన్నమాట. ముఖ్యమైన సూచనలు. చిన్న వయసులో చేరితే తక్కువ చెల్లింపుతో ఎక్కువ లాభం. బ్యాంక్ అకౌంట్ ఆధారంతో లింక్ చేసి ఉండాలి. ప్రతి నెల సహకారం తప్పకుండా చెల్లించాలి. వివరాల కోసం అధికారిక సెంటర్‌ని మాత్రమే సంప్రదించండి. ఇక ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన రైతుల వృద్ధాప్య భద్రతకు ఒక బలమైన ఆధారం. చిన్న మొత్తాన్ని ఇప్పుడే చెల్లించడం ద్వారా భవిష్యత్తులో నెలకు 3,000 స్థిరమైన పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం ఇస్తుందన్నమాట. ఇది కేవలం పెన్షన్ పథకం మాత్రమే కాదు, రైతు కుటుంబాలకు ఒక నమ్మకము, వృద్ధాప్యంలో ఒక గౌరవప్రదమైన జీవితం. అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా ఈ పథకంలో చేరి తన భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. ఇది అన్నమాట దీనికి సంబంధించిన యోజన పథకము. అంటే పీఎం కిసాన్ యోజన పథకము. తప్పకుండా మీరు మిస్ చేసుకోకండి. అంటే తెలియని వాళ్ళుంటే మనకు పోర్టల్ దగ్గరికెళ్ళేసి అంటే ఈ సేవ దగ్గరికెళ్ళేసి ఈ పీఎం కిసాన్ మాధవన్ యోజన దాని గురించి మీరు చెప్పినట్టయితే వాళ్ళు అన్ని అప్లికేషన్ ఫామ్ అన్నీ ఫిల్ చేసి మీకు ఇస్తారు. అఫ్‌కోర్స్ ఈ రోజులలో అందరికీ అన్నీ తెలుస్తది. తెలియని వాళ్ళుంటే అలా వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. ఒక ₹100 పే చేస్తే సరిపోతుంది. మీరు ఇలాంటివి సద్వినియోగం చేసుకొని మనకు లాస్ట్ జీవితంలో అంటే 60 తర్వాత చేత కాని వాళ్ళ కోసము ఒక ₹3,000 ఇవ్వడం మూలాన లైఫ్ అనేది వాళ్ళ మెడిసిన్స్‌కి అయ్యుండొచ్చు. వాళ్ళ అవసరాలు కనీస అవసరాలకు ఈ యోజన మాన్‌ధన్ యోజన అనేది ఎంతో ఉపయోగపడుతుందని నమ్మకం అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ను నేను తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. మెయిన్‌లీ మన రైతులకు సంబంధించిన దాని గురించి ఎక్కువ పెడుతూ ఉంటాను. అలాగే మనం ఎంప్లాయ్‌మెంట్ ప్రైవేట్ సెక్టార్‌లో ఎంప్లాయ్‌మెంట్ కూడా పెడుతూ ఉంటాము. వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇది